RRTRV సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు వల్ల రాంపల్లి డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కుటుంబాల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని కోరారు. మల్కాజ్గిరి జిల్లా రాంపల్లిలో RRTRV ప్రజల తరపున ప్రభుత్వం దృష్టికి తమ యొక్క సమస్యను తీసుకొని వచ్చింది. RRTRV సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ల తరపున 15 రోజులుగా కాలనీలోని సమీపంలోని డంపింగ్ యార్డు కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది. డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడం వల్ల వెలువడుతున్న పొగ, దుర్వాసన మరియు కాలుష్యం కారణంగా కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. గత కొద్ది రోజులలో డంపింగ్ యార్డు ప్రాంతంలో 2 సార్లు అగ్ని ప్రమాదాలు కూడా జరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోబడలేదు. ఎంతో ఆశతో ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు ఈ డంపింగ్ యార్డు సమస్య కారణంగా అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివసిస్తున్న 6240 కుటుంబాల ఆరోగ్యాన్ని మరియు భద్రతను కాపాడాలని మనవి చేశారు. ఈ సమస్యపై దేవాలయం కమిటీ చైర్మన్ వెంకట్, జనరల్ సెక్రటరీ కంపల్లి రవి, పన్నీర్ మహేష్, తోటా మహేష్, 23వ బ్లాక్ సోషలిస్ట్ ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ పంతులు, శివకుమార్ తదితరులు విజ్ఞప్తి చేశారు. మరియు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ఏదైతే గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చినటువంటి ఇండ్లు, ఆ ఒక ఇండ్లకు ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డు ఎలాంటివి లేవండి. ఇప్పుడు ఇది గత ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడ చెత్త చెదారం వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఇప్పుడు టోటల్గా 1 ఎకరం 2 ఎకరాల వరకు మొత్తం కూడా చెత్త ఇక్కడ వేసి అంటుపెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి మన దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ పరిస్థితి కూడా అదే విధంగా ఇక్కడ ఉందండి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే 6420 కుటుంబాలలో కనీసం ఒక 20,000 జనం ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఈ యొక్క పొగ, ఈ యొక్క వాసన, దమ్ము మరియు జ్వరాలు రావడం, పెద్దవాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళు కింద పడిపోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు కూడా మనం కలెక్టరు సార్కు లెటర్ ఇచ్చినా కూడా, మరియు లోకల్ ఉన్నటువంటి నాగారం మున్సిపాలిటీ వాళ్ళకు లెటర్ ఇచ్చినా కూడా, మరియు గట్కేసర్ మొన్న ఈ రీసెంట్గా ఏదైతే గట్కేసర్కు పోస్ట్మో ఆఫీసు ట్రాన్స్ఫర్ చేశారో అక్కడికి వెళ్ళి కూడా మేము అక్కడ చెప్పడం జరిగింది. సార్, మా ఒక పరిస్థితి ఇది, మరి ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, దయచేసి దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళి తీయమని ప్రజలు ఎన్నిసార్లు వేడుకున్నా కూడా దీన్ని చూడనట్టుగా వివరిస్తున్నటువంటి అధికారులు, లోకల్ లీడర్లు దయచేసి ఇప్పటికైనా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలను కాపాడాలని ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పొద్దున్న ఈ యొక్క వాసన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలను ఉన్నటువంటి ఈ యొక్క ఎండ తీరంతోనే తట్టుకోలేని ప్రజలు మరి ఇక్కడ ఈ యొక్క పొగ చేయబట్టి చాలామంది విషజ్వరాలు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలు కోరేదేమనగా ఇక్కడ నుండి ఈ యొక్క డంపింగ్ దయచేసి మమ్మల్ని తీసేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి దీన్ని గవర్నమెంట్ మరియు ప్రభుత్వం ఆలోచించి దీనికి తొందరగా న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.